ఒకటి నాకు అందరూ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తూ ఉండేవాళ్ళు. పాదయాత్రలో ప్రతి ఊళ్ళో మేము క్యాంపులు పెట్టాము. నైట్ 8 అక్కడ లోకల్ డాక్టర్స్ హెల్ప్తో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇదే సైకిల్ ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండి. ఇది మెయిన్ బికాస్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. అదే రాజశేఖర్ రెడ్డి గారిని ఇంకొక రెడ్డి గారు చేసుకున్నారు, అది అసలు వాస్తవమేనా? దాని గురించి అసలు మీకు పూర్తిగా తెలియదు? తెలియదు. ఓకే, తెలియదు, నాకు కరెక్ట్గా తెలియదు. జనాలు అన్న మాట అది రాజశేఖర రెడ్డి రూమ్మేట్ ఐపిరెడ్డి, అది వాళ్ళిద్దరు రూమ్మేట్సే. అది చివరిదాకా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఫ్యామిలీ రిలేషన్ టిల్ హీజ్ డెత్. ఐపిరెడ్డి కూడా చనిపోయాడు, నాకు బాగా క్లోజు. ఆడు కూడా చివరిదాకా వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలతో అందరితో. విజయం గారు కూడా వెళ్ళి అపోలో హాస్పిటల్లో ఉంటే మా ట్రీట్మెంట్ అంతా చూడమని చెప్పి అట్లా వాళ్ళు ఫ్రెండ్స్గా బాగా వాల్యూ ఇచ్చారు. ఐపిరెడ్డి ఈజ్ కమ్మ అండి, దో ఈజ్ రెడ్డి ఈజ్ కమ్మ, ఈజ్ ఫ్రమ్ కర్నూలు, ఈజ్ రిటైర్డ్ డీన్ ఆఫ్ ప్రిన్స్ నంద్యాల మెడికల్ కాలేజ్. అట్లా మా వరకు మాకు యాజ్ ఎ ఫ్రెండ్గా బాగా జరిగి రాజశేఖర్ ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మటుకు ఆ రిలేషన్స్ ఏమి లేవు. కేవీపీ రామచంద్రరావు గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ అంటూ ఉంటారు, అంత క్లోజ్, ఆయనే ఈయన, ఈయనే ఆయన అంటూ ఉంటారు. నిజమేనా సార్? అంత బాండింగ్ ఉండేదా వారి మధ్య? వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళు అక్కడ మొదటి నుంచి వాళ్ళు ఎంత క్లోజ్ అంటే వాళ్ళు బంజారా హిల్స్లో ఒక ఇంట్లో ఉండేవాళ్ళు ఇద్దరు ఫ్యామిలీస్తో. నాకు చెప్పాడు రాజశేఖర రెడ్డి, ఇట్లా ఏంటంటే మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు రామలింగయ్య, నేను అట్లా ఏమి పట్టించుకోను కదా అని. అంటే కేవీపీ గారితో స్నేహం ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండేది కదంట. ఇష్టం లేకపోయినా ఆయన అది బాగా ఫ్రెండ్స్ అంతే. మా అమ్మలు కూడా అట్లే చూశాడు ఫ్రెండ్గానే. అది వాళ్ళు ఏదైనా కానీ పిల్లలతో మట్టు కొద్దిగా అన్హ్యాపీగానే ఉన్నాడు వీళ్ళతో, చిల్డ్రన్తో. కానీ అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. ఏదన్నా ఎవరన్నా వెళ్ళి ఏదన్నా ఫ్యామిలీ ప్రాబ్లం నాదే సాల్వ్ చేసుకోలేకపోతున్నా, మీరే సాల్వ్ చేసేవాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి అలాగే షర్మిల గారి ఆయన అన్హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎవరి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అది సార్ మీరు చాలాసార్లు ఇప్పుడు మాట్లాడిన సందర్భంలో 1-2 సార్లు వాడారు ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి, ఆయన వ్యక్తిత్వానికి ఈయన వ్యక్తిత్వానికి, అంటే తండ్రి కొడుకుల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయని మీరు చెప్తూ వస్తున్నారు. అసలు మీరేం చూసారు? అంటే ఆయన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా పరిపాలన అందించారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే మీ ఆప్త మిత్రులు, ప్రియ స్నేహితులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం చూసారు వారికి వీరికి మధ్య పరిపాలనలో? ఏంటి వాళ్ళ వ్యక్తిత్వంలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయంటారు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు అంటే మేమనే అప్రోచ్ ఈజీగా ఉండేదండి. మాకు అప్రోచ్ అందరినీ ఫ్రెండ్స్గా ట్రీట్ చేసి బాగానే ఇది ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఎమ్మెల్యేస్ వెళ్ళలేకపోతున్నారు. అట్లా రాజశేఖర రెడ్డి ఎనిమి అయినా కానీ ఏదన్నా పని ఉండా చేసి పెట్టేది ఆ తత్వం. అది ఎవరైనా కానీ ఏ కమ్యూనిటీ ఏదైనా ఏ పని ఉందంటే అది ఏదో ఆయన చేయగలిగి చేస్తాడు, లేకపోతే మొక్కని చెప్పేస్తాడు. అది ఆయన మనస్తత్వం. అందుకని పన్నాళ్ళు కూడా చాలామంది ఆయన మనల్ని బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. అది రాజశేఖర రెడ్డి తత్వం. ఈయన అట్లా కాదు, చాలా తేడా ఉంది. మనం ఏం చెప్పలేమండి. వాళ్ళకి చెబుదామని వెళ్ళే మేము వయసులో వాళ్ళ ఫాదర్ అంత వయసు ఉంది అయినా కానీ మేము చెప్పలేకపోతున్నాం. ఆయన ఏంటంటే అది మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అమరావతి అది 150 సీట్లు ఇచ్చిన వాళ్ళు నిజంగా అయితే ఎవరన్నా పోగొట్టుకుంటారండి. అది మెయిన్ కారణం ఆయన మనస్తత్వం. సరే, ఇన్ కేస్ ఎందుకంటే రాజకీయాల్లో గెలిపోవటములు అనేది సహజం. ఒకవేళ అనుకోకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయితే కనుక అమరావతి రాజధానిని మార్చకుండా ఉండాలి అంటే చేంజెస్ తరలించకుండా ఉండాలి అంటే కనుక ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు? క్యాపిటల్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రెగ్యులైజ్గా ఇచ్చేయాలి, బిల్ పాస్ చేయించాలి. ఓకే, గెజిట్ రావాలి అని అంటున్నారు. ఓకే, అమరావతి జగన్మోహన్ రెడ్డి అని రావటం అనేది అది జరగని పని అండి. అది రావటం అనేది నేను పాదయాత్రలో చాలా కాన్స్టిట్యున్సీల్లో చూశానండి. ఎస్పెషల్లీ లేడీస్, దే ఆర్ వెరీ అగైనెస్ట్. వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసండి లేడీస్కి. వాళ్ళు
మొన్న 5 సంవత్సరాల్లో పడిన బాధకి ఉంది. మొన్న ఎలక్షన్లో బికాజ్ ఆఫ్ నెగిటివ్ ఆఫ్ అదే జగన్మోహన్ రెడ్డి వల్లనే వీళ్ళ కూటమి వచ్చింది. జగన్ రెడ్డి చేసిన అట్లా జగన్మోహన్ రెడ్డి రానిరండి, పొలిటికల్గా అది కాదు, ప్రజలే రానిరు. ఎస్పెషల్లీ లేడీస్లో అంత ఇది ఉంది, నెగిటివ్ ఉంది. ఆయన ఎన్ని చెప్పినండి, ఎన్ని మాటలు చెప్పినా ఇక నమ్మే రోజులు పోయినాయండి. ఇప్పుడు 2 రోజుల క్రితమే మనం ముందు మాట్లాడుకున్నాం సార్. వచ్చినా కానీ అమరావతి అసలు రాదండి, రానిరు. ఆయన రావటం అనేది కళ్ళకు జరిగే పని కాదు. అది ప్రజలు అంత నాటుకుపోయింది అనమాట. ప్రజలు నేను అమరావతి ఉద్యమంలో ఫేస్ టు ఫేస్ లేడీస్తో టచ్లో ఉన్నాను. నా దగ్గరకు వచ్చి అన్ని పోకుపోరుగా చెబుతారు యాజ్ ఎ డాక్టర్గా. అందరితో అంత మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ గ్రూప్ వీళ్ళ గ్రూప్ అని అందరితో మాట్లాడరు. నా దగ్గర డాక్టర్గా అందరు ఫ్రీగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు తాడికొండ కాన్స్టిట్యున్సీ నన్ను ఏబి వెంకటేశ్వరరావు చెప్పారు ఓడగొట్టారని. తాడికొండ కాన్స్టిట్యున్సీ ఎందుకు ఓడిపోయిందండి? అది లోకల్ ఎమ్మెల్యే వలన ఓడిపోయింది. అంటే గ్రూపులు పత్తిపాటి పుల్లారావు ఎందుకు ఓడిపోయాడు? ఆయన చేసిన పనులకి. శివప్రసాద్ ఎందుకు ఓడిపోయాడు? వాళ్ళంతా వాళ్ళు చేసిన తప్పులు. అంతేగాని ఇది జగన్మోహన్ రెడ్డి పాయింట్ కాదు అక్కడ.